నా మైక్ది కేబుల్ ఇది ఐఫోన్ది పాయింట్ ఇరిగిపోయింది. అండ్ ఈ వాల్ పెయింటింగ్స్ చూడండి, మన దేవుళ్ళని ఎంత పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్గా డ్రా చేశారు. పాత మైక్ పెట్టుకొని చూపించా. పాత మైక్ ఇది కూడా ఇరిగిపోయింది. సో మేము హైదరాబాద్ నుండి ఫస్ట్ ఢిల్లీ వెళ్ళడానికి తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. ట్రైన్ జర్నీ అరౌండ్ 22 hours ఉంటుంది. Under the stars up in the sky. Directions hard to find. Under the stars up. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈసారి వెళ్తున్న ట్రిప్ ఎలా ఉంటుంది అంటే, చాలామంది అంటూ ఉంటారు కదా, వితౌట్ ఇంటర్నెట్, వితౌట్ నెట్వర్క్, సింపుల్గా హిమాలయస్లో క్యాంప్ వేసుకొని ఉండాలని. సో ఇప్పుడు నేను అదే చేయడానికి వెళ్తున్నాను. సో అప్కమింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి. సో స్టే ట్యూన్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. ఏడు మా హీరో, ఏడు పేరు ఏడు చైతన్య. సో మేము ముగ్గురం వెళ్తున్నాం ఇప్పుడు ఈ ట్రిప్కి. చైతన్య, ప్రశాంత్, నేను. ప్రజెంట్ నాగ్పూర్లో ఉన్నాం. రేపు మార్నింగ్ 8-9 వరకు ఢిల్లీలో దిగుతాం. ఎప్పుడు ఫోన్లో పడిపించి baby, it's you and I, you and I, yeah, we're stars, yeah, we're stars. ఏదో తేడాగా ఉందేంటి? సో మీరు ఇప్పుడు ఆ వీడియో చూసారు కదా, వాళ్ళు యాక్చువల్గా అందరు కలిసి బృందావన్ వెళ్తున్నారు. బృందావనం మన ఢిల్లీకి వెళ్ళే రూట్లో మధ్యలో వస్తుంది. మీరేం చేస్తున్నారా? గేమ్ ఆడుతుంది. ఓడిపోయినోడు రేపు దేవరాజంలో పార్టీ రారా. ఏదో పాస్ చెప్తాయండి రా. సరే సరే పట్టుకున్నా స్టార్ట్ చెవి సరిగ్గా పట్టుకున్నది. ఓడిపోయినాడు గే అంట ఫ్రెండ్స్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? 1 2 3 స్టార్ట్. 1 2 3. ఓడిపోయినాడు గే. 2 3. నువ్వు రారా. సర్లే పాప. పెట్టుకున్నావా? ఇదేందా ఇది నేను చూడలే. ఇక్కడ వర్ర వంటిది. సరే రెడీయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వానికి ఒక ప్లస్ పాయింట్ ఇక్కడ పట్టుకున్నాడు. సరే రెడీయా? అది 1500 స్కోరు బీట్ చేయాలి. ఏం చేస్తారా 1500 మాట్లాడు. అది అవుట్ చేయట్లే.
సో ఫైనల్గా ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ 8 అవుతుంది. ఇక్కడ చిన్నగా షాపింగ్ చేసేది ఉంది. నాకు కెమెరా స్టిక్ తీసుకోవాలి, వాడు పవర్ బ్యాంక్ ఇట్లా ఉంటాడంట. సో బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి డెహ్రాడూన్కి స్టార్ట్ అయిపోవాలి. సో ప్రజెంట్ డెహ్రాడూన్కి బస్సులు చూస్తున్నాం, అసలు దొరుకుతలేవు, అన్నీ నిండిపోయినాయి. లాస్ట్ కూడా దొరికింది 11:30కి. సో ప్రజెంట్ 8 అవుతుంది. 11:30 వరకు ఇక్కడే టైం స్పెండ్ చేయాలి, ఎక్కడో ఒక దగ్గర చిన్న షాపింగ్ చేయాలి. బయటికి వెళ్ళి 11:20కి బుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి షాపింగ్ చేసుకొని కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి ఏడైనా వెయిట్ చేస్తాం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఎదురుగానే ఈ రాధేశ్యామ్ సుభాష్ కుమార్ చోలే భటూరే ఉంటుంది. అక్కడికి వెళ్ళి చోలే భటూరే తినండి, 100 రూపీస్కి. టేస్ట్ సూపర్ ఉంటుంది. అది తిన్నాక మలై లస్సీ తాగండి, కడుపు నిండిపోతుంది. చాలా బాగుంది. సో చిన్న అప్డేట్, నా మైక్ది కేబుల్ ఇది ఐఫోన్ది పాయింట్ ఇరిగిపోయింది. అట్లా ఏం చేయలేదు. సో ఓల్డ్ మైక్ పెట్టేసా, ఆ వాయిస్ ఎంత వినిపిస్తుందో నాకు తెలియదు. సో ప్రజెంట్ మేము కాశ్మీరీ గేట్లో ఉన్నాము. దేహరాదూన్ వెళ్ళడానికి బస్సు పికప్ ఇక్కడే ఉంది కాశ్మీరీ గేట్లో. అరౌండ్ 11:20కి ఉంది బస్సు, 9:30 అవుతుంది. సో 11:20 వరకు వెయిట్ చేయాలి. కేబుల్ కోసం అడిగా చుట్టుపక్కల చాలామంది, కానీ ఎవరి దగ్గర దొరకట్లే. సో అదన్నమాట, 11:30 వరకు వెయిట్ చేస్తాం. దాని తర్వాత దేహరాదూన్కి బస్సులో స్టార్ట్ అయిపోయాం. వై ఈజ్ యువర్ ఫేస్ లైక్ దట్? My face like that only. 40 లో ఉన్నాయి. 10,000 అంటే అద్దాలు. ఆ లెన్స్ కార్ట్లో ఉన్నా కానీ 2000 ఉంటుంది మ్యాక్సిమం. చెప్పరా ఇది బాగుందా లేదంటే అది బాగుంది? అదే బాగుంది. ఇది బాగుందా? చిన్నగా ఉంది అంటే, మన ఫేస్ చిన్నగా ఉంటుంది కదరా. అది KFC కనిపిస్తుంది కదా, క్లాసిక్ ట్రావెల్స్ బుక్ చేసుకున్న బస్సు ఈ KFC దగ్గర పికప్ పాయింట్. ఢిల్లీ నుండి డెహ్రాడూన్కి వెళ్ళడానికి చాలా వేస్ ఉంటాయి, లైక్ ట్రైన్, పబ్లిక్ బస్సెస్ ఎక్సెట్రా. బట్ మేము ప్రజెంట్ వెదర్ అండ్ టైం వల్ల ప్రైవేట్ AC బస్లో వెళ్తున్నాం. You'll feel it naturally. There's no one else I see. I know you'll follow me. Don't wanna take this. I don't wanna break. సో ఇప్పుడే లంచ్ కోసం ఆపాడు. ఢిల్లీలో మేము ఆల్రెడీ చోలే కుల్చా తినేసాం కదా, సో ఇక్కడ ఆకలి అవ్వట్లేదు. సో సింపుల్గా అందరం ఐస్ క్రీమ్ తినేస్తున్నాం. జర్నీ బాగుంది. ప్రజెంట్ టైం 2:30 అవుతుంది. అయితే ఇంకో 4 hours జర్నీ ఉంటుంది అనుకుంటా. పడుకున్నాం సింపుల్గా, తినేసి మళ్ళీ వెళ్ళి పడుతుంది. ఇక దేహరాదూన్ వెళ్ళే దారిలో రిషికేష్ అండ్ హరిద్వార్ వస్తుంది. అండ్ ఈ వాల్ పెయింటింగ్స్ చూడండి, మన దేవుళ్ళని ఎంత పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్గా డ్రా చేశారు. Living in the moment. Your head is on my shoulder. We're never getting older. Baby, it's you and I. సో ఫైనల్గా దేహరాదూన్ అయితే రీచ్ అయిపోయాం. బట్ ఇక్కడ హోటల్స్లో రూమ్స్ దొరకట్లేవు. ఆన్లైన్లో ఉన్నాయి కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. డైరెక్ట్ వచ్చి అడిగితే తక్కువ రేట్కి ఇస్తారు అనుకున్నాం, కానీ ఇక్కడ రూమ్స్ అవైలబుల్ లేవు. సో చూస్తున్నాం, దగ్గరలో 2-3 ఉన్నాయి రైల్వే స్టేషన్ దగ్గర. రేపు మార్నింగ్ ట్రెక్ కంపెనీ వాళ్ళది రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పికప్ పాయింట్. సో దానివల్ల మేము రైల్వే స్టేషన్ సరౌండింగ్స్లోనే హోటల్ చూస్తున్నాం. సో ఏదైనా హోటల్ చూసుకొని చెక్ ఇన్ అవుతాం. ఇదేంద్రా ఓ స్పూకీ హౌస్ కి ఎంట్రన్స్ లెక్క లేదా ఏదంటే? ఇది చేశాను రా. ఎందుకు అది బాగుందా? బాగుంది, అదే బాగుంది. ఇస్ దిస్ రూమ్ టూర్. నైస్. ఓకే, సో ఈ హోటల్ పేరు హోటల్ సమ్రాట్. రైల్వే స్టేషన్కి ఒక 300 మీటర్స్లో ఉంది అంతే. అండ్ జస్ట్ 1000 రూపీస్కి వచ్చేసింది ముగ్గురికి. జస్ట్ 1000 అంట. AC కూడా ఉంది కానీ అవి పని చేస్తలేదంట. అది ఉంటే అదే తీసుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ ఇక్కడ కోల్డే ఉంటుందంట, వెదర్ AC అవసరం లేదంట.
సో అదన్నమాట, ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి కొత్త మైక్ ఇది కేబుల్ ఖరాబ్ అయిందని చెప్పాను కదా, అది తీసుకుంటాం. అలాగే వీడు పవర్ బ్యాంక్ తీసుకుంటాడు. 1000 రూపాయల రూమ్కి టీ కూడా ఇచ్చారు. తాగవా? ఎందుకురా? ఓహో, అంటే అంటే మేమిద్దరం దొరికితే వాడు మనని కాపాడతాడు అంతేనా? తినాలి బయట, పద. ఇంత మరి ఇంత స్పూకీ ఉంది ఏరియా. దీంట్లో ఎవడో ఒకటి పడుతుంది పక్క. ఇది ఏదో డెవలప్ ఎట్లుందిరా? మండుతున్నట్టుంది. కాలుతుందా? ఎట్లుందిరా? ఫుడ్ రివ్యూ సార్. పర్లే బాగుంది. ఫుడ్ బ్లాగర్ అయితే అన్న ఇట్లన్నారా? ఫుడ్ బ్లాగర్ అయితే పర్లేదు, బాగుందనంటే అయిపోదా? సో ఫైనల్గా రూమ్కి అయితే రిటర్న్ వచ్చేసాం. ఈరోజు నాది బ్యాడెస్ట్ డే. ఎందుకంటే నాది కొత్త మైక్ది వైర్ ఖరాబ్ అయిపోయిందని చెప్పా కదా. సో అప్పుడు పాత మైక్ పెట్టుకొని చూపించా. పాత మైక్ ఇది కూడా ఇరిగిపోయింది. ఇది ఎలా ఇరిగిందంటే తినేటప్పుడు నేను ఒకటేసారి సడన్గా లేచి ఆ ఫోన్ నా కాల్ పైన ఉండే. సో లేచినప్పుడు ఫోన్ కింద పడ్డది, దానికి కనెక్ట్ అయ్యి ఉండే, అది ఇరిగిపోయింది. సో ఏం చేశానంటే డెహ్రాడూన్ మొత్తం తిరిగా. అరౌండ్ ఒక 3 కిలోమీటర్స్ వరకు వాక్ చేసుకుంటూ తిరిగి ఆ కొత్త మైక్కి వైర్ దొరుకుద్దా చూసా, దొరకలే. ఈ పాత మైక్ ఎక్కడన్నా రిపేర్ అయిద్దా అని చూసా, ఇది ఎక్కడ అవ్వలే. సో కొత్త మైక్ కొందామని చూసా కానీ అది కూడా దొరకలే. ఫైనల్గా లాస్ట్కి ఇది ఒకటి దొరికింది, ఏదో చైనా కంపెనీ. ఇది 900 రూపీస్కి కొన్నాను. అది ఎట్లా పనిచేస్తుందో తెలీదు. చాలా హోప్స్ పెట్టుకున్నా యాక్చువల్గా. ట్రిప్ అయిన ఫస్ట్ డేనే ఖరాబ్ అయిపోయింది. కానీ ఐ హోప్ రేపటి నుంచి ఇంకా మంచిగా అవుద్ది. సో అది మ్యాటర్. ఇప్పుడు డిన్నర్ చేయాలి. ఆన్లైన్ స్విగ్గీ ఆర్ జొమాటోలో దేంట్లైనా ఆర్డర్ పెట్టుకొని తినేసి పడుకుంటాం. చాలా టైర్డ్ ఆల్రెడీ. హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుండి డెహ్రాడూన్కి వచ్చేసా. డెహ్రాడూన్కి రాగానే నా మైక్ ఖరాబ్ అయిపోయింది. ఒకటి కాదు 2 మైకులు ఒకటే రోజు. అంటే నాది ఎంత బ్యాడ్ లక్ ఉంటే నాది ఇదో ఒక్క రోజులో 2 మైకులు ఖరాబు. ఇట్స్ ఓకే, ఏం చేయలేను, అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఉన్నదాంతో సరిపెట్టుకొని కంటెంట్ తీయాలి. సో అది ఈ వీడియో నేను ఇక్కడికే ఏం చేస్తున్నాను. రేపటి నుండి చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను హిమాలయాస్లో 5 డేస్ ఉండబోతున్నా. హిమాలయాస్లో 5 డేస్ టెంట్ వేసుకొని అరౌండ్ ఒక 40 to 50 కిలోమీటర్స్ వాక్ చేయాలి నేను 4 డేస్లో. డైలీ ఒక 10 కిలోమీటర్స్ అరౌండ్ అనుకోండి. చాలా బాగుంటుంది. సమ్మిట్ ఇంకా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ కిరాక్ ఉంటాయి. డెఫినెట్లీ చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఈ మైక్ అవుట్ ప్రాబ్లం కానీ ఏం చేయలేము. నేను ఇంకా అయినా కానీ మంచి కంటెంట్ చేస్తాను పక్కా. నెక్స్ట్ సో అది అంటిల్ దెన్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై. ఆర్డర్ తీసేసుకున్నాం. రూమ్ డోర్ తీసినప్పుడు ప్రశాంత్ గారు ఏం చేస్తాడో చూడండి ఒకసారి. చూడండి, వాట్ ఈస్ హీ డూయింగ్? అలా ఎప్పుడైనా